హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైనా లోన్ తీసుకొని ఉన్నట్లయితే, లోన్ అంటే అది పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, టూ వీలర్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్ కానివ్వండి, ఎటువంటి లోన్ కూడా మీరు కనుక తీసుకొని ఉన్నట్లయితే మీ లోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు మీ లోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఒక యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అది కూడా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కూడా సరే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మీ లోన్కు ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్, అంటే ఈఎంఐలు ఏమైనా పెండింగ్ ఉంటే దాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఈఎంఐ అనేది ఇక్కడి నుంచి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ క్లియర్ అయినటువంటి ఈ లోన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ యొక్క యాప్ నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఏమన్నా లోన్స్ కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నా, అలాగే మీకు ఏదన్నా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఉన్నా, ఇవన్నీ కూడా మనం ఈ యాప్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్ ఏంటి, ఈ యాప్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ తీసుకొని ఉన్నట్లయితే ఆ లోన్కి సంబంధించి డీటెయిల్స్ అనేసి తెలుసుకోవడం కోసము ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటి అంటే లోన్ అసిస్టెంట్. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు లింక్ ద్వారా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు మీ యొక్క ప్లే స్టోర్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మీరు హెచ్డిఎఫ్సి లోన్ అసిస్టెంట్ అన్న యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నదే ఆ యాప్ అనమాట. ఈ యాప్ అనేది మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని సైజ్ వచ్చేసి 26 MB అయితే ఉందన్నమాట. జస్ట్ మనకు ఇది ఒక 2 minutesలో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ముందుగా మనం ఈ యాప్ని అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాము. డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా లాగిన్ అయ్యి ఎలా యూజ్ చేయాలి ఇక్కడ నుంచి అనేది చూద్దాం అనమాట. ముందుగా యాప్ని అయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాము. సో యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే యాప్ని ఓపెన్ చేద్దాము. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అసిస్ట్ అనేసి ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క యాప్ని మనం ఎలా యూజ్ చేయాలి అన్న డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కస్టమర్ అన్న ఒక యాప్ ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ మొబైల్ నెంబర్ ఏది అంటే మీ యొక్క లోన్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో ఆ మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీరు మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ అనేటివి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి కొన్ని టిక్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. వాటిని అయితే ముందుగా మీరు అగ్రీ చేయండి. సో ఇది అగ్రీ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో ఇప్పుడు అగ్రీ చేసిన తర్వాత దీన్ని సబ్మిట్ అయితే చేద్దాము. సో సబ్మిట్ అయితే చేసాము. ఇప్పుడు మనకు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఇవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్ యువర్ సీక్రెట్ పిన్ అని వస్తుంది. ఈ సీక్రెట్ పిన్ ఏంటి అంటే మీరు ఈ యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయడం కోసం ఇక్కడ ఒక పిన్ అనేది సెట్ చేసుకోండి అని చెప్తోంది. మీరు ఇక్కడ ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. మీకు కావాల్సిన నెంబర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంపిన్ అనేది నేను 4 digits ఇచ్చాను. ఇక్కడ 4 digits కాదు 6 digits ఇవ్వండి అనేసి అంటోంది. సో మీరు కూడా ఇక్కడ ఎంపిన్ అనేది 6 digits అయితే పెట్టుకోండి. సో ఇక్కడ 6 digit పిన్ అనేది సెట్ చేసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని కన్ఫర్మ్ చేద్దాము. సో ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం యాప్లోకి అయితే లాగిన్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత యాప్లో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్సనల్ ఫైనాన్స్, అలాగే బిజినెస్ ఫైనాన్సు, ట్రాక్ యువర్ లోను, మేనేజ్ యువర్ ఫైనాన్స్, అవర్ యాప్స్, స్మార్ట్ టాకు. సో ఈ విధంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి. అలాగే కింద చూసుకున్నట్లయితే మనకు హోమ్ అని ఉంది, అలాగే పర్సనల్ అని ఉంది, అలాగే బిజినెస్ అనేసి ఉంది, అలాగే హెల్ప్ కూడా ఉందన్నమాట. సో మనము హోమ్లో ఉన్నటువంటి వాటిల్లో కనుక చూసుకున్నట్లయితే సో మన లోన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి ట్రాక్ యువర్ లోన్ అన్న దగ్గర ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఎవరి పేరు మీద లోన్స్ అయితే ఉన్నాయో ఆ లోన్స్ అనేటివి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెచ్ యువర్ లోన్ ఆటోమేటిక్లీ అనేసి ఉంది. సో ఇప్పుడు ఒక్క లోను ఇక్కడ ఉంది కాబట్టి ఈ లోన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ లోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఎన్ని మంత్స్, అలాగే దీని ఈఎంఐ ఎంత, అలాగే టోటల్ అమౌంట్ ఎంత అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంతవరకు ఎంత పెయిడ్ చేసినాము, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, అలాగే ఈఎంఐ ట్యూనర్స్ ఏంటి అనేసి మొత్తం ఇక్కడైతే మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు మీ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు.
ఇక్కడ మీకు ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. మన లోన్ డీటెయిల్స్ అన్న దగ్గర ట్రాక్ అన్న దగ్గర కనుక చూసుకున్నట్లయితే సో ఈ యాప్ను మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదన్నా కొత్తగా లోన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, 2 వీలర్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్, సో ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అప్లై అనేసి లింక్ ఉంటుంది, దీన్ని అయితే ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అనమాట. వీటన్నిటిని కూడా యూజ్ చేసి ఈ యాప్లో నుంచి మీకు కావాల్సిన విధంగా మీరైతే ఇక్కడ నుంచి ఈ యాప్లో మీ పర్సనల్ లోన్ కానివ్వండి, వేరే లోన్స్ కానివ్వండి, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క లోన్ అసిస్ట్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా సులువుగా మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీకున్నటువంటి లోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క యాప్ అనేది మీకు యూస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా మీకు యూస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరొక మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.